భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలానికి చెందిన 55 మందికి 55.6 లక్షల విలువ గల చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనుగూరు మండలంలో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పేద ప్రజల శ్రేయస్సు కోసం ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. మదన పడకుండా బాధపడకుండా సంతోషంగా మీరు ఆర్టీసీలో బస్ ప్రయాణం చేయడానికి తెలంగాణ ఆడబిడ్డలకు ఒక చక్కటి అవకాశాన్ని, ఒక మంచి పథకాన్ని అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం మీ బిడ్డ కానీ, మీ మనవుడు కానీ, మీ కొడుకు కానీ, మీ కూతుర్ని కానీ మరి హైదరాబాద్లో ఉన్నా, ఖమ్మంలో ఉన్నా, జేబులో డబ్బులు లేకపోయినా చేతిలో ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు మీరు వెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కి మరి దిగి వచ్చే వరకు మీకు టికెట్ లేనటువంటి మంచి పథకాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ఆడబిడ్డలకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఈ పథకం తీసుకురావడం నేను అభినందనలు, ధన్యవాదాలు మీ తరఫున నా తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన ఆడబిడ్డలు ఎవరైతే ఉందో ఒకసారి చేయలేపండి. బస్ ప్రయాణం అందరూ చేతులు లేపారు, అందరూ నవ్వుతూ చేతులు లేపారు. అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారమ్మా. వీళ్ళందరూ కూడా సంతోషంగా చేతులు లేపుతూ నవ్వుతూ మీ ముఖంలో చిరునవ్వు చూశాను. అదే మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ఇవాళ నెలకు 100 కోట్లు, 300 కోట్లు ఇవాళ ఆర్టీసీ మన గవర్నమెంట్ కార్పొరేషన్ చెల్లిస్తా ఉంది. మన గవర్నమెంట్ మామూలు విషయం కాదు. ఈ పథకం మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మీరు గమనించండి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం అనే పథకం ఏ రాష్ట్రంలో లేదు. అది మన ఇవాళ మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని మీరు గెలిపించిన తర్వాత మొట్టమొదటిసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేగా నాకు ఎంత గర్వకారణంగా ఉందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ ఆడబిడ్డలన్నా, అక్కలు చెల్లెళ్ళన్నా ఎంత ప్రేమ ఉందంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరీమణులందరికీ ఉచిత ప్రయాణ బస్సు పథకాన్ని ప్రారంభించారు. మహిళల పట్ల ఉన్న ప్రేమ అభిమానాలకు మన ప్రభుత్వానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే ఉంటారు.